కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆగస్టు 4వ తారీఖున జరగనుండడంతో యాదవరెడ్డి ప్రెసిడెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనకు మద్దతుగా పిల్లి తిరుపతి, పుల్గిల్స్ శ్రీను మరియు వివేకానంద నగర్ సేవా సమితి సభ్యులు ఆయనకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ, ప్రెసిడెంట్గా నన్ను గెలిపిస్తే కాలనీలో ఉన్న అన్ని సమస్యలను ఎంపీ మరియు కార్పొరేటర్ల సహకారంతో పరిష్కరిస్తానని, కమిటీ హాల్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలా చేస్తానని ఆయన తెలిపారు. కాబట్టి వివేకానంద నగర్ కాలనీ వాసులు బ్యాలెట్ బాక్స్లో 3వ నెంబర్లోని గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ వివేకానంద ఎలక్షన్లో ప్రత్యక్ష ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు 7 నుంచి 8 సంవత్సరాల లోపు ఇనామినేషన్ చేసిన ప్రెసిడెంట్ ఉండే, అది కోర్టు కేసుల నుంచి చేయలేకపోయినరు, ఎలక్షన్ జరపలేకపోయారు. కాబట్టి మేము కోర్టుకు తిరిగి వికెట్ చేయించినాం, కేసు వికెట్ చేయించుకొని వాళ్ళు కోర్టు వారి ఆదేశాల ప్రకారమే మేము ఎలక్షన్కు పోదామని చెప్పేసి ప్రత్యక్ష ఎలక్షన్ కావాలి కాలనీ మేము సభ్యులందరూ కోరుకున్నారు. కాబట్టి వివేకానంద సంక్షేమ సభ్యులకు మరోసారి నేను విజ్ఞప్తి చేయడము, మీకు వ్యాపారాలు మానుకొని ఉన్నాను కాబట్టి నేను మీ అందుబాటులో ఉండి 24 hours నేను కంపల్సరీ మీకు ఏం పని ఉన్నా కానీ చేసి పెడతానని. మరి ఇప్పుడు మన కాలనీ కమిటీలు కాబట్టి అది గవర్నమెంట్ వాళ్ళు వాడుకుంటున్నారు. నేను ఉన్నతాధికారులతో, ఈ ప్రజాప్రతినిధులతో, ఎమ్మెల్యే గారే కానీ, మన ఎంపీ గారిని, మన కార్పొరేటర్ గారితోనే కానీ మాట్లాడి ఆ సమస్య నేను సానుకూలంగా పరిష్కరించి మన కమిటీలను అందుబాటులో తెచ్చి మన పేద ప్రజలకు చిన్న ఫంక్షన్లు చేసుకున్న, మనకు చిన్న దావతులైనా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అది కంపల్సరీ ఫస్ట్ నేను చేసేది గెలిచిన తర్వాత నేను చేసేది కమిటీలే. కానీ మన కాలనీలో అవన్నీ చేపిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాం. గుర్తుపై నాకు ఫోటో గుర్తే, ఆ ఫోటో గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపించగలరని. మూడో నెంబర్ ఉంటుంది. ఈ 3వ నెంబర్ గుర్తు ఇది బ్యాలెట్ పేపర్లో 1st, 2nd, 3rd నెంబర్ నాది. 3వ నెంబర్ గుర్తుంటుంది. ఈ నెంబర్ మీద ఈ గుర్తు మీద ఓటేసి కోరుతున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ప్రతి బాడీలో ఒక వైస్ ప్రెసిడెంట్గా అన్ని పదవులు కూడా చేసి కూడా ఏ రోజు నేను ప్రత్యక్ష ఎలక్షన్లో రాలేదు. దయచేసి నా మీద దయ ఉంచి 30 సంవత్సరాలు కూర్చోనని చెప్తాను. ప్రతి రోడ్డుకు అందరూ నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించరని కాలనీ అసోసియేషన్ సభ్యులకు మరీ వేడుకుంటున్నాను. కార్యాలు స్వామి వివేకానంద సేవా సమితి, వివేకానంద సేవా సమితిలో కూడా ఎన్నో పదవులు చేసి వివేకానంద సంక్షేమ సంఘం ప్రజలకి నా యొక్క విజ్ఞప్తి. గత 30 సంవత్సరాల నుంచి కాలనీలో ఉన్నాం. 2 times కాలనీ ప్రెసిడెంట్గా నేను ఎన్నుకోబడ్డాను. నాతో ప్రతి అడుగులో వేసి 30 సంవత్సరాలుగా నా ఎమ్మటే నా ఫ్రెండ్ కాయితయాదిరెడ్డి గారు ఉన్నారు మా బాడీలో. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే, ఇప్పుడు 7 సంవత్సరాలు ఆ రోజు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తే ఎనామస్ ఇచ్చాం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళే వచ్చేసి 7 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఇంకొక వ్యక్తిని పెట్టి ఒకసారి గమనించడానికి కోరుతున్నాము.
ముఖ్యంగా మా అజెండా ఏంటంటే స్వామి వివేకానంద సేవా సమితి ద్వారాగా ఎన్నో ఆత్మీయత కార్యక్రమాలు చేస్తున్నాం. అదే కమిటీ హాల్లో గత 20 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. పేద ప్రజలకి ఎంతో కొంత మా ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు ఈ కమిటీ హాల్ కూడా గతంలో ఎమ్మెల్యే గారు మీరు పెడితే ఒక్క కెమెరా పనిచేయట్లా, కనీసం 20 లక్షల రూపాయలు జనాల దగ్గర వసూలు చేసి బూడిద మెయింటైన్ చేసి లేకుండా పనికి రాకుండా అయిపోతున్నాయి. గత 3 లక్షల రూపాయలకు 9 కెమెరాలు పెట్టి సివి ఆనంద్ కమిషనర్ గారు ఉన్నప్పుడు నేను ఇచ్చాను. ఆ డబ్బులు వసూలు చేసినప్పుడు 18 లక్షలు మీరు ఖర్చు పెట్ట దేవస్థానం తరఫున మా కాగిత యాదరెడ్డి గారిని నిలబెట్టాము. 3వ నెంబర్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కోరుతా. ఇప్పుడు కొంతమంది ఇందాక ఒక రెడ్డి గారు గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొనే వ్యక్తి మనోడు. ప్రతి ఒక్క ఓనరు కూడా అందరికీ సుపరిచితంగా పరిచయంగా అందరికీ పేరున పిలుచుకుంటూ మరి అందరినీ మంచితనంతో ముందుకెళ్తాడు. అందరికీ బాగా డెవలప్మెంట్లో కానీ అందరూ సహకరిస్తాడు. మెయిన్ విషయం ఏంటంటే వివేకానంద నగర్ వార్డ్ ఆఫీసు 100% చేపిస్తామని గతంలో ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మనోడు కూడా తిరిగి అధికారులతో చేపిస్తాడు. నేను కూడా చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను. కింద మనం ఖచ్చితంగా పంతులకు కూడా గుడికి కట్టేయడానికి 100% మనోడు ప్రజల సహకారంతో 100% చేపిస్తాడు. మనోడు మంచి వ్యక్తి. అందరూ మనోడికి ఓటు వేసి 3వ గుర్తు మీద నమ్మది.